హలో వ్యూవర్స్, వెల్కమ్ టు గెట్ ఇన్ఫో. ఈ వీడియోలో మనం రీసెంట్గా ఎస్ఎస్సి నుంచి జీడీ కానిస్టేబుల్ పోస్ట్కి వచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో ఎస్ఎస్సి రీసెంట్గా వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, సిఏఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఇలాంటి డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీకి ఈ నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ మీరు పోస్టులు చూసుకున్నట్లయితే దాదాపుగా 24,000 ఉన్నాయి. సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 30th వరకు మనకి అప్లికేషన్ అనేది కంటిన్యూ అవుతుంది, తర్వాత క్లోజ్ అయిపోతుంది. సో ఫీజు వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 12th మంత్ ఫస్ట్ వరకు వీళ్ళు తీసుకుంటారంట, ఆ తర్వాత అయితే క్లోజ్ అయిపోద్ది అనమాట. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి జనవరి నెలలో స్టార్ట్ అవుతుంది. సో ఇంకా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే, సో ఇక్కడ మీరు చూసారు కదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో ఇది ఇక్కడ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ, బిఎస్ఎఫ్, నెక్స్ట్ సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్, అస్సాం రైఫిల్స్, వీటన్నిటిలో మనకి కానిస్టేబుల్ క్యాటర్ ఉంటుంది కదా, వాటికి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకున్నట్లయితే కొన్ని పే స్కేల్ చూసుకోండి. ఇక్కడ 18,000 నుండి 56,000 వరకు వస్తుంది. ఇది బేసిక్ పే, దీనికి అలవెన్స్లు కూడా యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ వేకెన్సీ గురించి చూసుకున్నట్లయితే ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అది కూడా విత్ రెస్పెక్ట్ టు క్యాడర్ అనమాట. చూసుకోండి, 24,000 ఉన్నాయి. ఇక్కడ ఎన్సీబీ వచ్చేసరికి ఇది నార్కోటిక్ బ్యూరో అంటారు కదా, సో టోటల్గా మనకి 24,000 ఉన్నాయి అనమాట. సో ఇది చాలా ఎక్కువ మోతాదు అని చెప్పొచ్చు, సో అసలు మిస్ కావద్దు. నెక్స్ట్ ఇంకా ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 18 to 23 years ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఫైనల్గా క్యాండిడేట్స్ వచ్చేసరికి 1997 ఈ డేట్కి ఎర్లియర్గా ఉండకూడదు అనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ 23కి ప్లస్ ఎస్సీ ఎస్టీకి వీటికి 5 years ఉంటుంది. సో అలాగా మీరు కౌంట్ డౌన్ చేసుకోవాలి. సో నేను నోటిఫికేషన్ ఈ పీడిఎఫ్ అనేది మన డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి ఏజ్ రిలాక్సేషన్ గట్రా. ఇదిగోండి చూసుకున్నారు కదా, ఎస్సీ ఎస్టీ 5, ఓబీసీకి 3. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెయిన్ మాట్లాడుకుంటే ఓన్లీ మీకు 10th క్లాస్ ఉంటే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. సో మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో 10th క్లాస్తో ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎలా అప్లై చేయాలని వీళ్ళు లింక్ ఇచ్చారు. సో ఈ లింక్ పై క్లిక్ చేసుకొని ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ అప్లై ఆన్లైన్ ఉంటుంది. సో అది మీరు క్లిక్ చేసుకోవడం ద్వారా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో మీరు పోస్ట్కి అప్లై చేసుకున్నప్పుడు ఫోటోగ్రాఫ్ గట్రా ఉంటాయి కదా, వాటికి ఎంతెంత సైజులు ఉండాలి ఏంటి అనేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 100 రూపీసే ఓన్లీ. అదే ఉమెన్స్ కానీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే వీళ్ళు నిల్ అనమాట, ఏం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సో జనరల్ కేటగిరీకి అయితే మనకి ఫీజు అది. సో లాస్ట్ డేస్ ఫీజు వచ్చేసరికి 12th month ఫస్ట్ అనమాట. సో ఎగ్జామ్ మాత్రం జనవరి 2023లో ఉంటుంది. సో మీరు ఈలోగా ప్రిపేర్ అయ్యవలసి ఉంటుంది అప్లై చేసుకొని. ఇంకా సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ మాట్లాడుకున్నట్లయితే మనకి సదరన్ రీజియన్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ ఉంటాయి. చీరాల, గుంటూరు, కాకినాడ, విజయనగరం, పాండిచ్చేరి, కరీంనగర్, వరంగల్ అన్నీ ఉన్నాయి. సో వీళ్ళని తొందరగా అప్లై చేసుకోండి. సో మీరు 3 సెంటర్స్ అనేవి ఆప్షన్స్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఎంత ఫాస్ట్గా అప్లై చేసుకుంటే దాన్ని బట్టి మీకు దగ్గరలో ఉన్న సెంటర్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇది టోటల్గా 2 rounds. ఒకటి సిబిటీ ఉంటుంది, దాని తర్వాత మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి మీకు ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి అనమాట. సో వాటి గురించి కూడా తర్వాత మాట్లాడదాం. సో ఫస్ట్ సిబిటీ వచ్చేసరికి టోటల్ 80 questions ఉంటాయి, 60 minutes అనమాట. సో ఇవి పార్ట్స్ అనమాట. జనరల్ ఇది బేసికల్గా 10th class కాబట్టి మీకు అంత డెప్త్ ఏమి ఉండదు. సో జనరల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ బేసిక్గా ఉంటాయండి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఉంటాయి కదా మనకి, స్టాటిస్టిక్స్, నెక్స్ట్ సర్ట్స్, మెన్సురేషన్స్ ఉంటాయి కదా, ట్రిగ్నోమెట్రీ, వీటి మీద ఉంటాయి బేసిక్గా. ఇంగ్లీష్ కూడా అంతే, జనరల్గా పాస్ట్ టెన్స్ ఉంటాయి, టెన్స్ రూల్స్ ఇలాంటి వాటి మీద ఉంటాయి. సో కొంచెం ప్రిపేర్ అయితే మీరు ఈజీగా క్రాక్ చేసేవచ్చు, ఎందుకంటే 24,000 పోస్టులు అంటే మీకు కూడా ఒక ఛాన్స్ ఉండొచ్చు అందులోన. సో నెగిటివ్ మార్క్ ఉంది, అది చూసుకోండి. ఇక్కడ 0.5 marks అనమాట రాంగ్ ఆన్సర్ పెడితే. సో నెక్స్ట్ ఇంక మాట్లాడుకోవాల్సింది ఇదిగోండి సిలబస్ చూసుకోండి. సిలబస్ నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను, దాన్ని బట్టి మీరు సిలబస్ ప్రకారమే ప్రిపేర్ అవ్వండి. అనవసరమైనవి ప్రిపేర్ అయిపోయి టైం వేస్ట్ చేసుకోవద్దు. సో నెక్స్ట్ ఇంకా ఇవ్వండి ఫిజికల్, అది క్వాలిఫై అయితే మెరిట్ లిస్ట్ వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది పెడతారు. సో ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే వాకింగ్, రన్నింగ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 5 kilometers 24 minutes మేల్ పరిగెట్టాలి. అదే ఫీమేల్ అయితే 1.6 8.5 minutesలో పరిగెట్టాల్సి ఉంటుంది అనమాట.
సో ఇది ఈ రేస్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు ఇంకా ఫైనల్గా అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసరికి జనరల్గా కానిస్టేబుల్ మినిమం ఉండాల్సిన హైట్, వెయిట్ ఇవన్నమాట. సో వీటి గురించి ఒకసారి ఈ పీడిఎఫ్ లింక్ క్లిక్ చేసుకొని చూసుకోండి. సో ఇక్కడ జస్ట్ ఎక్స్పాండ్ అన్ ఎక్స్పాన్షన్లో ఎంత ఉండాలి అనేసి. సో అంతే, ఇంకా టెస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత మెడికల్ రౌండ్ నోట్ ఉంటుంది. ఆ మెడికల్ మీరు క్లియర్ చేసేస్తే మీకు ఇంకా అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోయినట్టే. సో ఇది ఈ నోటిఫికేషన్ గురించి చాలా మంచి నోటిఫికేషన్ అనేది చెప్పాలి. సో వీలైనంత తొందరగా అప్లై చేసుకోండి. ఇంతటితో వీడియో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.